తెలంగాణ రాష్ట్రంలో ఇక ఆధార్ కార్డుకు సంబంధించి కేంద్రం సంచలన ప్రకటన వార్తలు అయితే వస్తున్నాయండి. ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుస్తాయి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి ఆ వీడియోను లైక్ చేయండి. ఇలా చేయడం వల్ల చాలా మందికి మీరు ఇన్ఫర్మేషన్ రీచ్ చేసిన వారు అవుతారండి. ఇంటి అడ్రస్ తదితర వివరాలు ఆన్లైన్లో అప్డేట్ చేసుకునేందుకు 2024 మార్చి వరకు ఉచితంగా ఆదేశాలు అయితే జారీ చేసిన యుఐడిఏ ఇక ఆధార్ అడ్రస్ తదితర వివరాలను సొంతంగా అధికార ఆన్లైన్ వెబ్ పోర్టల్లో అప్డేట్ చేసుకునేందుకు వారికి ఆ సేవలను ఉచితంగా అయితే అందజేస్తూ గడువు ఆధార్ కార్డు జారీ చేసిన సంస్థ యుఐడి మరోసారి వచ్చే ఏడాది మార్చి 14వ తేదీ వరకు అయితే పొడిగించిందనమాట. గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. చాలామంది ఆధార్ కార్డు కలిగి ఉన్న వారు ఆ కార్డు పొందిన 10 ఏళ్ల గడువు ఒకసారైనా వారికి సంబంధించిన తాజా అడ్రస్ తదితర వివరాలు ఖచ్చితంగా అప్డేట్ అయితే చేసుకోవాలి. యుఐడిఏ గతంలో సూచించింది. ప్రభుత్వం పరంగా అన్ని కార్యక్రమాల్లో ఆధార్ వినియోగం అయితే పెరిగిన నేపథ్యంలో వినియోగదారుడి ఏదైతే పాత సమాచారం కారణంగా ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు నిర్ణయం తీసుకున్నట్లు యుఐడి ఇక ప్రకటన కూడా తెలియజేసింది అనమాట. సో చాలామంది ఎవరైతే 10 సంవత్సరాలు తీసుకొని ఆధార్ కార్డు ఇంకా ఏదైనా అప్డేట్ చేసుకోకపోతే మళ్ళీ కూడా అప్డేట్ అయితే చేసుకోండి. మరోసారి ఈ గడువు అయితే పొడిగించిందండి మాట. మొదట 2023 ఫిబ్రవరి వరకే ఉచిత సేవలను అయితే యుఐడి ప్రకటించిన తర్వాత ఆ గడువు 3 దఫాలుగా పొడిగించి తాజాగా 4వసారి 2024 మార్చి 14 వచ్చే సంవత్సరానికి కూడా పొడిగించడం అయితే జరిగిందనమాట. లేదంటే ఫైన్లు కూడా కట్టాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి పథకానికి ఆధార్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. సో ఇంకెవరైనా ఈ ఆధార్ కార్డు కనుక అప్డేట్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి ఆధార్ సెంటర్లో ఏదైతే అప్డేట్ అయితే చేసుకోండి. కేంద్రం కీలక ప్రకటన అయితే చేసింది.